మీ అందరూ తెలుసు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వహణ అయిపోయినాయి. అసలు ఎక్కడేముందో తెలియదు, ఎవరేం చేశారో తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చున్నారు, ఆయన బయటికి రాలా. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వాడి వచ్చాడు చేశారు. బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో. నేను అడిగాను, ఈ ప్లాంట్ ఎవరన్నా 5 సంవత్సరాలు విజిట్ చేశారంటే ఎవరు విజిట్ చేయలేదు సార్ అన్నారు. ఏ మంత్రి విజిట్ చేయలేదని. ఒక ప్లాంట్ ఇలాంటిది ఇన్నోవేటివ్ గా తెచ్చినప్పుడు ఇట్లాంటి చూడాలా, స్టడీ చేయాలా, పెట్టాలా. నేనైతే యాక్చువల్ గా ఫస్ట్ ఢిల్లీలో ప్లాంట్ ఉంది, 24 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, 2000 టన్స్. ఫస్ట్ దాని మీద చూసాను. ఆ తర్వాత విదేశాల్లో చేశాను. గత ప్రభుత్వం అన్ని వదిలేసింది. ఈ రోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడే ఉందో తెలియదు. 2 నెలల నుంచి కంప్లీట్ గా విజయవాడని కూర్చొని అధికారులను పిలిచి అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీస్ రివ్యూ చేస్తూనే ఉండా. బయటకు కూడా పోవటానికి టైం లేక. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, అన్ని అసలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయితే 6 నెలల్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రాక్ లోకి వస్తుంది. అసలు అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే 15th ఫైనాన్స్ డబ్బులుకి మ్యాచింగ్ ఫండ్ ఉండదు. జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా డబ్బులు ఇస్తే మన మ్యాచింగ్ ఉంటుంది 50%, 40%, 60%. 15th ఫైనాన్స్ ఉండదు. 15th ఫైనాన్స్ మనకు పర్ హెడ్ లెక్క ఇచ్చేస్తారు, మున్సిపాలిటీస్ కైనా పంచాయతీలకైనా. 2023-24 ఫస్ట్ 6 మంత్స్ కి, అంటే లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ కి 454 కోట్లు మనకు రావాల్సి ఉంటే మనకి ఇచ్చారు. 454 కోట్లు ఇచ్చారు. దాన్ని మున్సిపాలిటీస్ కి ఇచ్చేస్తే, ఎవరి మున్సిపాలిటీస్ కి మళ్ళా మన సెప్టెంబర్ నుంచి మార్చి దాకా 300 కోట్లు రిలీజ్ చేస్తా ఉంటున్నారు వాళ్ళు. అది కూడా మున్సిపాలిటీస్ కి ఇచ్చేస్తే ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ దాకా 454 కోట్లు వస్తుంది. దాన్ని కూడా వదిలేశారు. నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది. దానికి నో మ్యాచింగ్ అంటే ఆ డబ్బుల్ని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. 454 కోట్లని లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. మున్సిపాలిటీస్ కి ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా. అందుకని వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు, ఈ ఇయర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇలా. మన ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే ఇమ్మీడియట్ గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పి 454 కోట్లు యాక్చువల్ గా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేశారు. బహుశా మళ్ళా మరొక 300 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళా సెంట్రల్ నుంచి రావడానికి మా అధికారులు ప్రయత్నిస్తున్నారు. బహుశా అవి కూడా ఒక 15 రోజుల్లో రావచ్చు. రాగానే మళ్ళీ అవి కూడా మున్సిపాలిటీస్ కి ఇస్తాం.